నమస్తే, నేను మధు. అప్పుడు సిఐడి డిఐజీ సునీల్ నాయక్ ను విచారణ అధికారులు విచారిస్తున్నారు. మరి రఘురామకృష్ణంరాజును ఎందుకంత టార్చర్ పెట్టారని అడగ్గా ఆయన నీళ్లు నమిలినట్టు తెలుస్తోంది. ఆయనను ప్రత్యేకంగా బీహార్ నుంచి పిలిపించి 5 రోజుల విచారణ జరపాలని కోర్టు కూడా ఆదేశించింది. మరి ఈ విచారణలో ఏం తేలింది? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్, సునీల్ నాయక్ ను అదే పనిగా బీహార్ నుంచి పిలిపించారు విచారణ కోసం. 5 రోజుల పాటు విచారణ కూడా చేస్తున్నారు. ఆ విచారణలో ఏం తేలింది సార్? ఆయన క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చెప్పలేకపోతున్నారని తెలుస్తోంది. అసలు ఏం జరిగింది? పివి సునీల్ కుమార్ పేరు చెప్పాడా? 3వ రోజు, ఈ రోజు కూడా కస్టడీ. ఈ రోజు కూడా ఆయన మరి విచారణ జరుగుతోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా డ్రిల్లింగ్. మనం చూసాం నిన్న మొన్న జరిగినటువంటి విచారణలో దామోదరం అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా ఆయన ఏంటి ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు చేశారు అని అంటున్నప్పుడు కొన్నిటికి మౌనంగా ఉంటున్నాడు, కొన్నిటికి గుర్తు లేదు, తెలియదు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఒకటి, అసలు దేశద్రోహం కేసు పెట్టేంత నేరం రఘురామకృష్ణరాజు చేశారా? ఆయన ఏంటి ఏదో రచ్చబండ అనే ఒక ప్రోగ్రాం పెట్టి జగన్మోహన్ రెడ్డి విధానాలని ఆయన తూర్పారా పట్టాడు. ఏదో తెలుగు మీడియం ఎత్తేసి ఇంగ్లీష్ మీడియం పెట్టడం పైన, ఇంకా ఇవి 3 క్యాపిటల్స్ 3 రాజధానులు చేయడం పైన, లేకపోతే ఋషికొండ ప్యాలెస్లో అంత 600 కోట్లు వేస్ట్ చేయడం పైన ఆయన రోజుకో ప్రెస్ మీట్ పెడుతూ మాట్లాడుతున్న దీంట్లో అదేంటది? రాజకీయ నాయకుడిగా మామూలుగా విమర్శిస్తున్నాడు. విమర్శించినంత మాత్రాన అది దేశద్రోహమా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే దేశద్రోహం ఆ సెక్షన్ ఎలా పెట్టారు? నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టమని మీకు చెప్పింది ఎవరు? పై ఆదేశాలు. లిక్కర్ కేసులో కూడా డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని అప్పట్లో ఎంక్వైరీ చేస్తే పైవాడి ఆదేశాల మేరకు చేశానన్నాడు. పైవాడి పేరు చెప్తే పైకే అన్నాడు. అదే ఆ సమాధానాలే ఇతను కూడా చెప్తున్నాడా? సునీల్ నాయక్ కూడా ఇప్పుడు ఆయన కూడా అదే చెప్పాడు. లిక్కర్ కేసులో కిసిరెడ్డి రాజు కూడా అంతిమ లబ్ధిదారు పేరు చెబితే ఇక అది అంతిమ రోజే అన్నాడు. అదే సమాధానాలు సునీల్ నాయక్ కూడా చెప్తున్నాడా? ఆ సమాధానాలు చెప్పాడో లేదో కానీ తన పై అధికార ఆదేశాల మేరకి తను విధులు నిర్వహించినట్టుగా చెప్పాడు. ఎవరు ఈయనకి పై అధికారి? ఇప్పుడు ఈయన డిఐజీ, సిఐడి చీఫ్ గా ఉన్నది ఎవరు అప్పుడు? పివి సునీల్ కుమార్. ఈ కేసులో A1. మరి సునీల్ కుమార్ని సునీల్ నాయక్ ఈ రోజు విచారణలో టోటల్ గా ఇరికిచ్చాడా? మనకు అదే తెలుస్తోంది. ఏది స్పష్టంగా అడిగారు. డిఐజీ స్థాయి అధికారి కస్టడీలో ఉన్న నిందితుడి వద్దకు వెళ్తారా? ఒకే ఒక క్వశ్చన్. ఈ క్వశ్చన్ కి అక్కడ 3 స్టిక్కులు లేచిపోయినాయి. దామోదరం వేసినటువంటి ఈ క్వశ్చన్ కి మీరు డిఐజీ స్థాయి అధికారి, ఆయన కస్టడీలో ఉన్న నిందితుడు, అక్కడికి ఎందుకు వెళ్ళారు మీరు? అసలు రాత్రి 10:30 నుంచి 1 గంట దాకా మీరు అక్కడ ఏం చేశారు? మీరు వెళ్ళారా లేదా? వాళ్ళు ఆధారాలతో సహా చూపిస్తున్నారు. ఏది గతంలో వాళ్ళు అక్కడ కస్టడీలో ఉన్నటువంటి ఆ ప్రాంగణంలో ఉన్న సెంట్రీ, కానిస్టేబుల్, విజయ్ పాల్ వీళ్ళందరూ ఇచ్చినటువంటి వాంగ్మూలాలు అతని ముందే పెట్టారు. సునీల్ నాయక్ నీళ్లు నమిలాడంట. లేదు, నేను వెళ్ళాను, నేను ఉన్నాను, ఆ పక్కన ఎస్పీ గదిలో ఉన్నాను అని చెప్పాడు. అంటే 10:30 నుంచి 1 గంట దాకా జరిగిన రఘురామకృష్ణరాజు టార్చర్, చిత్రహింసలు, రబ్బర్ బెల్టులతో, లాఠీలతో కాళ్ళు పగలగొట్టారు. పగలగొట్టి ఆయన అరికాళ్ళు బాగా బొబ్బలెక్కి నీకు వాసిపోయిన తర్వాత నడిపించారు. మళ్ళా పడుకోబెట్టడం, మళ్ళా కొట్టడం, మళ్ళా నడిపించటం. ఇట్లా ఇక నడవలేని పరిస్థితి వచ్చేదాకా అతని చిత్రహింసలు పెట్టారు. ఆ బెడ్ ఇరిగిపోయింది. ఆ కొట్టుడికి అతను ఎవడో ఒకడు గుండెల మీద కూర్చుని చేతులు వెనక్కి విరిచి కట్టి అరికాళ్లపై ఈ లాఠీలతో, ఈ రబ్బర్ బెల్టులతో ఆ చిత్రహింసలు
అసలు మ్యాజిస్ట్రేట్ ఆశ్చర్యపోయాడు తెలుసా. ఆయన ప్రొడ్యూస్ చేస్తే కోర్టులో మరుసటి రోజు ఆయన కుంటూ నడవటం చూసి మ్యాజిస్ట్రేట్ సీరియస్గా అసలు ఏం జరిగింది, ఎందుకు ఆయన పరిస్థితి అలా ఉంది. ఆయన వెంటనే ఒక మెడికల్ బోర్డు అపాయింట్ చేసి వైద్య పరీక్షలు చేయమన్నాడు. మ్యాజిస్ట్రేటు వైద్య పరీక్షలు చేయమంటే కూడా వీళ్ళు చేయలేరు. ఏం చేశారు, ఏదో గుంటూరు జీజీహెచ్ ఆమె ఎవరో ఒక ఉన్నారు, నీలం ప్రభావతి, డాక్టర్ ప్రభావతి. ఇప్పుడు ఆమె కూడా ఈ కేసులో A5 ఒక తప్పుడు నివేదిక ఇప్పించారు. ఏమని చెప్పారో తెలుసా, ఆయన కాళ్ళు అంతే ఎర్రగా ఉంటాయి, ఆయనకి ఎడిమా వ్యాధి ఉంది అని చెప్పారు. అయ్యో, కరెక్ట్గా ఎక్స్రే ఎలా తీశారో తెలుసా, ఆ ఇరిగిన పోర్షన్ కాకుండా మిగతా భాగం వచ్చేలాగా తీశారు. ఆ తర్వాత ఇక కోర్టులకు వెళ్ళి, హైకోర్టుకి వెళ్ళి, సుప్రీంకోర్టుకి వెళ్ళి, అప్పుడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ సైనిక్ హాస్పిటల్లో చెకప్ చేయించమన్నారు. ఆ డాక్టర్లు ఇచ్చిన నివేదిక నాకు పంపమన్నారు. వాళ్ళు ఇచ్చిన నివేదికలో బయటపడింది ఎడమ కాలు మడమ ఫ్రాక్చర్, ఎడమ కాలు 2వ వేలు ఇరిగిపోయింది. అంటే అసలు మామూలు టార్చర్ కదా. ఆయన ఏంటి అప్పటికి 3 నెలల క్రితమే బైపాస్ ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆయన్ని చంపాలని చూశారు. హత్యాయత్నం కేసు ఇప్పుడు వీళ్ళ మీద ఉన్నది ఏంటంటే హత్యాయత్నం కేసు. ఇప్పుడు సునీల్ నాయక్ ఈ కేసులో A7, A6 అరెస్ట్ అయ్యాడు, ఎవరు, తులసిబాబు. A4 అరెస్ట్ అయ్యాడు, ఎవరు, విజయపాల్. అతను ఒక 80 రోజులు జైలు, ఇతను ఒక 80 రోజులు జైలు చేసి బెయిల్పై బయటకు వచ్చాడు. ఇప్పుడు A7 కూడా రేపు 10వ తారీఖు అరెస్టా అవ్వచ్చు సార్. ఎందుకంటే 9వ తారీఖు ఈయన ముందస్తు బెయిల్ మీద హైకోర్టు తీర్పు వస్తుంది. బెయిల్ ఇస్తుందా? ఎందుకంటే ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ ఎవ్వరికి ఇవ్వటంలేదు. ఏది, అవినీతి కుంభకోణాల కేసుల్లో మనం చూసాం. సుప్రీంకోర్టే ఫైర్ అయింది. కసిరెడ్డి రాజు 318 రోజులుగా జైల్లో ఉన్నాడండి అని అంటే ఇంకో 9 నెలలు జైల్లో ఉన్నా పర్వాలేదని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఎవరు, CJ చాలా ఫైర్ అయ్యారనమాట. అతను ఎవరో వాళ్ళ తోడలుడు ఉన్నాడు A7, ఆ ముప్పిడి అవినాష్ రెడ్డి. అతను వచ్చి లొంగిపోయినాక అప్పుడు చూద్దామన్నా. ఇక ఇప్పుడు రాజు బెయిల్ కోసం చచ్చినట్టు అతను థాయిలాండ్ నుంచి వచ్చి లొంగిపోయాడు. అంటే రాజు బెయిల్ వచ్చుద్దా లేదా అది వేరే విషయం. అంటే బెయిల్ అనే విషయంలో, ముందస్తు బెయిల్ అనే విషయంలో కోర్టులు ఈ కేసులపై ఎంత సీరియస్గా ఉన్నాయంటే, కస్టోడియల్ టార్చర్ అమ్మా. ఎవరిచ్చారు వీళ్ళకి ఆ హక్కు? ఇప్పుడు సింపుల్గా సునీల్ నాయక్ ఏమని చెప్తున్నాడు, నాకు సంబంధం లేదు, మా పై ఆదేశాల మేరకు చేశానంటున్నాడు. డిప్యుటేషన్ మీద మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని, ఎవరి ఆదేశాల మేరకు మీరు కస్టోడియల్ టార్చర్ రూమ్కి వెళ్ళారు? అన్నిటికీ అతని సమాధానం ఒకటే, పైవాడు చెప్పాడు. ఇప్పుడు ఆ పైవాడు ఎవరు? పివి సునీల్ కుమార్. నేను అంటోంది అదే. నెక్స్ట్ ఇక సునీల్ కుమార్ ఇంట్రాగేషన్ మళ్ళా. ఇప్పుడు ఈ సునీల్ నాయక్ ఇచ్చినటువంటి వాంగ్మూలం దగ్గర పెట్టుకుని దామోదరం మరోసారి సునీల్ కుమార్ని పిలుస్తారా? ఈ కేసులో A1 అతను, A2 PSR ఆంజనేయులు. మరి PSR ఆంజనేయుల్ని మళ్ళా ఇంకోసారి ఇంట్రాగేషన్ ఎక్కడున్నది ఆమె ప్రభావతి, ఆ తప్పుడు రిపోర్ట్ ఇచ్చినప్పుడు ప్రభావతి. ఆమె మరి ఆ డాక్టర్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలా? ఏం చేస్తోంది IMA? ఇంతవరకు దీనిపైన యాక్షన్ ఎందుకని తీసుకోలేదు? అసలు ఎవరన్నా IMAకి ఫిర్యాదు చేశారా ప్రభావతి పైన? అంటే ఇలాంటి వాళ్ళు డాక్టర్లుగా తగిన వాళ్ళేనా? అరే ఎడిమా ఉందంటారా? చిత్తకు కొడితే ఆ కాళ్ళన్నీ అలా బొబ్బలెక్కిపోయి ఎర్రగా కందిపోయి మడం ఇరిగిపోయి ఏలు ఇరిగిపోయి ఏలాడుతుంటే, ఆ ఇరిగిన పార్ట్ కాకుండా మిగతాది ఎక్స్రే తీయమని చెప్పారంటే మరి స్పష్టంగా ఆ మెడికల్ బోర్డులో ఉన్నటువంటి ఇతర డాక్టర్లు కూడా చెప్పారు. ఆ రాజేంద్ర అనేవాడు, లేకపోతే అతను ఆ ల్యాబ్ ఆ పరీక్షలు చేసిన నాగరాజు, ల్యాబ్ అసిస్టెంట్. వాళ్ళ ప్రభావతి మరి ఆ MBBS పట్టా లైసెన్స్ రద్దు
ఐఎంఏ చేస్తుందా, జైలుకు పంపుతారా ప్రభుత్వం? అసలు అల్టిమేట్గా ఈ కేసులో A3 ఉన్నాడు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. హత్యాయాత్రం కేసులో జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళక తప్పదా? ఇవన్నీ కూడా ఇవాళ సునీల్ నాయక్ ఇచ్చినటువంటి వాంగ్మూలం మీద ఆధారపడి ఉంటుంది. సో ఏదేమైనా సరే సునీల్ నాయక్ ఇచ్చినటువంటి ఈ వాంగ్మూలాలు మళ్ళీ ఎటు దారి తీస్తాయో, మరి నెక్స్ట్ ఎంక్వైరీ ఎవరో అనేది వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందో. మరి ఇంకా 2 రోజులు అయితే ఉంది విచారణ, మళ్ళీ ఆ 2 రోజులు కూడా ఏం బయటపడబోతుందో కూడా వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నమస్తే.